ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వర్షం పడితే పంటలు పండుతాయి అనేది ఎంత నిజమో, వర్షం సినిమా స్పూఫ్ చేస్తే మాస్కెట్ కూడా అంతే పండుతుంది అంటూ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? నేను వర్షంలో త్రిషాని. ఎర్రగడ్డలో ఫ్యాన్లు అమ్ముకునే దానిలో ఉన్నావు నువ్వు. త్రిష. సరే, ఎక్కడికి వెళ్తున్నారు? నేనా భీమవరం వెళ్తున్నాను అన్నాడు, మర్చిపోయాడు. ఇదిగో ఇవి రిటర్న్ టికెట్స్. ఎందుకు మళ్ళీ రిటర్న్ రారా? ఈ వాయిస్ చేసిన తర్వాత వెళ్ళడం వరకే మన చేతిలో ఉంటుంది, రావడం అనేది. సరే, ఎందుకే ఏం చదువుకున్నారు? ఇది చిరంజీవి వాయిస్. మీరు ఏం చదువుకున్నారు? లా. లా. ఇంతెత్తికి ఎదిగి ఒక్క అక్షరం చదివారా మీరు? మీకు అర్థం కావట్లేదు కానీ, అయ్యో వర్షం ఆగిపోయింది, మీరు ఎలాగైనా వర్షాన్ని తెప్పించండి. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి అది వర్షం కాదు, వర్షం. దానికంటే ఒక టైమింగ్ ఉంటుంది. ఓకేనా డార్లింగ్? చాలా కష్టంగా ఉందండి. ఎందుకు నా వెంట పడుతున్నారు? నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? యా. మీకు ఏ అమ్మాయి నచ్చదా? నాకు ఒక్క ఈఎంఐ తప్ప ఏ అమ్మాయి నచ్చదు. ఎందుకంటే అది కట్టకపోతే ఉన్న డోర్లు పట్టుకుపోతానని. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇంకా ఎదగాలి. ఎదగాలంటే వంగాలి, లొంగాలి. ఈ తొక్కలో ఫిలాసఫీలు మన దగ్గర దొబ్బవు, మన దగ్గర మ్యాటర్ ఉండాలి. సరే, మన పెళ్లికి ఎవరైనా అడ్డొస్తే? వాడిపోతే విడిపోతే నా అమ్మ కూడా అటు శైలి కోసం ఎవడైనా ఎగబడితే యాక్చువల్లీ నేను చేసింది ఆయన వాయిస్ ఎవరికి తెలియదు. మీరు ఆర్ఆర్ఎస్ నిజంగా చేస్తున్నారు. పోర్టు కొత్తలు చెప్పిన పోర్టుకు బలవుతుంది. ఎరుపు రంగు పులుగుని నా కోసం ఎవరితో నేను ఫైట్ చేస్తావా? గట్టి పడటం మొదలెడితే నాకంటే బాగా నీ కోసం ఒప్పడైపోతా. సరే, మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఈ వర్షం మన ఇద్దరిని కలిపింది, ఈ వర్షం మళ్ళీ మన ఇద్దరిని కలుపుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకడు వస్తాడు, వాడు నాకంటే బాగా చేస్తాడు, చూడండి. ఏందలుడు ఇందాక నుంచి నెత్తి నుమురుకుంటున్నా? లాస్ట్ టైం ఇదే వాయిస్ చేసినందుకు ఇక్కడే గుండు కొట్టించారా? ఆ పెద్ద ఎదురుగానే ఉన్నాడు. ఇంటికి వెళ్తే పిల్లలు గుర్తుపట్ల. సరే అల్లుడు, సిమ్లా యాపిల్ లాగా మిలమిల మెరిసిపోతుంది. ఆ అమ్మాయి అడ్రస్ తీసుకోమంటావేటి? ప్రపంచంలో ఏ అమ్మాయి అడ్రస్ అయినా తీసుకోరా, ఆ అమ్మాయి అడ్రస్ మాత్రం వద్దు. ఎందుకు అల్లుడు? ఒకడు 9 ఏళ్లుగా తిరిగి అడ్రస్ లేకుండా పోయాడు. చూసుకోవద్దా? చూసే గుద్దా. నేను అంటుంది సరిగ్గా చూడలేదా అని. మొత్తం రాత్రి యూట్యూబ్ లో చూసా. ఏం చూసారు? ఇక అమ్మాయి, మన దగ్గర శానా తాళాలున్నాయి. అరే మామయ్య, అల్లుడు మనం వర్షం చేస్తే ఇది ఈడియట్ అంటదేంటి? దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. ఆ లైతో మాట్లాడు. అలా నాకు బాగా తెలిసి తీసుకొస్తా అల్లుడు. నమస్తే భద్రన్న. అన్నా కాదు, భద్ర అని పిలు. ఇంతకి నన్ను ఎందుకు పిలిపించావురా? నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. నా కూతురు నిన్ను ప్రేమించదురా, అది వెంకటని ఒక్కడిని ప్రేమిస్తుంది, వాన్నే పెళ్లి చేసుకుంటది. మామయ్య, అల్లుడు ఆ వెంకట గారు ఎవరో నాకు తెలియాలా, పిలిపించు. తీసుకొస్తా అల్లుడు. భద్ర వచ్చాడు వాడు. ఏ చిగినా, వెళ్ళి వెంకట గారిని పిలు. నేనే వెంకట్.
శైలుని నేను ప్రేమిస్తున్నాను. శైలు నువ్వు ప్రేమిస్తున్నావు, శైలు నేను ప్రేమిస్తున్నాను, కానీ శైలు మాత్రం నన్ను ప్రేమిస్తుంది. వదిలే. రేయ్, నిన్ను చంపైనా శైలుని పెళ్లి చేసుకుంటాను రా. నేను శైలునే పెళ్లి చేసుకుంటా. రేయ్, కట్టుబండ్రా. ఏయ్! వీడేంద్రా హోలీ ఆడుతున్నావా? శైలు కోసం 100 సార్లు చేస్తా, నువ్వు ఒక్కసారి చేస్తావా? అల్లుడు ఇది హోలీ కాదు అల్లుడు, ఇది పెట్రోల్. ఇది రేయ్, వాడిని ఇప్పుడు రేయ్, ఆ, శైలు నాకు ఇచ్చాయి. చేస్తావా? శైలు వదిలేస్తావా? వద్దలుడు, చెప్పు. వద్దలుడు. అల్లుడు అని చెప్పి అన్నాపుతా నన్ను ఆపుకుంటా. సరే, ఈ సంగతి తర్వాత చూద్దాం. రే, భద్రా, పదండి. భద్రా. ఈ వర్షం మమ్మల్ని ఇద్దరిని కలిపే టైం అయిపోయింది, ఇంకా పడట్లేదేంటి వర్షం? శైలు నా కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడా? మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. శైలు బయటికి రా. ఎవరు నువ్వు? నేను నీ శైలు. నిన్నమ్మను. నమ్మవా? నిన్నమ్మను. నా కోసం ఉప్పెన అయితా అన్నావు కదా. నువ్వు నిజంగా వస్తే ఉప్పెనైనానికైనా రెడీ అయిపోతా నేను. రేయ్, శైలు ఎదురా. అదిగో శైలు. ఇది శైలు ఏంద్రా? అదే శైలు. నా శైలు నీళ్ళలో పలికిన పాలలా ఉంటదిరా. మరి ఇది? మూసీలో కలిపిన నీళ్ళలా ఉందిరా ఇదే. నా శైలు ఎక్కడ? శైలు ఇదే. ఎందుకు ఎట్లా అయింది? పిడుగు పడి ఇలా అయింది. శైలు నువ్వే పెళ్లి చేసుకో. లేదు, నువ్వే చేసుకో. అల్లుడు ఇదంతా కాదు, ఆ. ముందు మీ ఇద్దరు కొట్టుకోండి. ఎవరో ఓడిపోతే వాళ్ళే ఈ శైలుని పెళ్లి చేసుకోవాలి. వాడిని కొట్టి శైలుని ఇప్పుడే 7 గంట కలుపుతా. వెంకట్ నీకు ఊపిరి పోసాను వెంకట్. వెంకట్ లే 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 లే. వాడు కొట్టినందుకు కూడా నేను సావలేదే. ఎన్ని రోజులైంది బ్రష్ చేసి? సావగొట్ట విని. రేయ్, నేను ఓడిపోయినా దాన్ని పెళ్లి చేసుకుంటా. చేసుకో. ఒక్క నిమిషం. ఏంటే ఇదేంద్ర, అది బతికే ఉంది కదా, పిడికి పడిందన్నా. ఇదంతా నేను ఆడిన డ్రామా. మరి అది శైలు అయితే? ఇది జైలు. అంటే ఈ రోజు నుంచి నా బతుకు జైలు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. చంద్రజ గారు ఎలా అనిపించింది శైలు జైలు ట్విస్ట్? బాగా చేశారు. గుడ్. కృష్ణ భగవాన్ గారు, వర్షం సినిమా ఎలా ఉంటుందండి భాస్కర్ గారు? వర్షం సినిమాలో ఒక్క సీన్ తీసుకున్నాం సార్. ఇందులో గుండె అంటే లేదు, హెయిర్ లేదు. ఓకే, బాగుంది. ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.